ఓం నమో భగవతే రమణాయ. శ్రీ రమణాశ్రమ లేఖలు సూరి నాగమ్మ గారు రచించినటువంటి 36వ లేఖ కౌపీనవస్థ ఖలు భాగ్యవంత. ఇది రాసినటువంటి డేటు ఫిబ్రవరి 5వ తేదీ 1946వ సంవత్సరం. భగవాన్ ఈ మధ్య అచ్చయి వచ్చిన రమణలీల అప్పుడప్పుడు చూస్తున్నారు కదా. ఆ సందర్భంలో తుండుగుడ్డ కథ రాశారా అని రంగస్వామి అడిగారు నిన్న. ఆ కథ పుస్తకంలో లేనందున భగవాన్ ఇలా చెప్పారు. నేను పచ్చయ్యమ్మన్ కోవెల్లో ఉండగా సుమారు 40 ఏళ్ళు కావచ్చు. 1906లో అనుకుంటా ఎవరో తెచ్చి ఇచ్చిన మలయాళపు తుండు ఒకటే నా వద్ద ఉంది. అసలే దాని నేత అంతంత మాత్రం కదా. 2 నెలలు అయ్యేసరికి లెక్కలేనన్ని చిల్లులతో తయారైంది. పళనిస్వామి ఊళ్ళో లేడు. వంట మొదలైతే పనులన్నీ మనమే చూసుకోవాల్సి వచ్చింది. ఆ చేయి ఈ చేయి తుడవడం వల్ల రంగు కూడా ఎలా ఉండాలో అలా ఉంది. కప్పుకుంటే పస బయటగా పడుతుందని ఉండగా చుట్టి దాన్ని దగ్గర పెట్టుకునేవాడిని. అదెలా ఉంటే మనకి స్నానం చేసినప్పుడు అలాగే తుడుచుకొని చాటుగా ఆరవేసుకొని ఇంకొకటి రెండో కంటికి తెలియకుండా కాపాడుకుంటూ వచ్చాను. ఒకనాడది దులుపుతుంటే ఒక కడజాతి కొంట పిల్లవాడు చూచి, సామి గవర్నర్కు కావాలట ఈ తుండు, అడిగి తెమ్మన్నాడు స్వామి, ఇయ్యండి బాబు అంటూ పరిహాసంగా చేతులు చాచాడు. అమ్మా ఈ తుండా? ఊహు ఇవ్వను, పో అన్నాను. ఆ తుండు రాను మరీ 1000 కంతలతో తయారైతే శేషయ్యరు ఇత్యాదుల కంట పడుతుందేమోనని దగ్గర పెట్టుకోవడం మాని స్నానం చేసినప్పుడు తుడుచుకుంటూ చాటుగా ఆరవేసి కోవెల ప్రాకారంలో ఉన్న చెట్టు తొర్రలో దాచిపెడుతూ వచ్చాను. ఒకనాడు నేనెక్కడికో వెళ్ళినప్పుడు శేషయ్య వాళ్ళు ఏదో వెతుకుతూ ఆ తొర్రలో చేయబెట్టి సరికి తుండు దొరికింది. దాని వాలకం చూచి నొచ్చుకొని నేను వచ్చేసరికి అపాదమైంది స్వామి అంటూ దుఃఖించడం మొదలుపెట్టారు. ఏమయ్యా కథ అంటే, అయ్యో 1000 కంతలతో ఉన్న ఈ తుండుపోతాను స్వామి తడి తుడుచుకోవడం మా భక్తి బండలుగాను, ఇంత మాత్రం కనుక్కోలేకపోతిమే అని నొచ్చుకొని బొత్తులుగా కొత్తవి తెచ్చిపెట్టారు. ఈ కథను ముందే ఇంకొకటి కూడా జరిగింది. ఏమిటంటే, నా కౌపీనం చిరిగింది. కావాలని ఎవరిని అడగనా, గుట్టు బయటపడకూడదు. కుట్టుకుందామంటే సూదేది దారమే. కడకొక రక్కసి ముళ్ళు సంపాదించి ఆ కౌపీనంలోని నూలు మెలిమి ఆ ముళ్ళుకొక కంతం చేసి దారం దూర్చి ఎలాగో కుట్టి ఆ కుట్లు కనపడకుండా మడిచి ధరించేవాణ్ణి. కాలం గడిచిపోయేది. మనకేం కావాలి? ఆ రోజులు అలాంటివి అన్నారు భగవాన్. ఇది చెప్పడం వారికైతే సహజంగానే ఉంది కానీ విన్న మా మనస్సు విస్తుపోయింది. ఈ సంగతులు లోగడ భగవాన్ చెప్పగా విని మురుగవారు పాట రాశారట. ముళ్ళు చేత కుట్టబడిన కౌపీనమును ధరించినటువంటి సహస్రాక్షుడు చేతి తుండుగా వచ్చి సేవించినట్టిని ఓ వెంకటరమణ అని ఆ పాట భావం. ఇది 36వ లేఖ కౌపీనంతః ఖలు భాగ్యవంతః. ఆచరేశ్వరాయ నమః. జై శ్రీరామ్.